అంటే మనందరికీ తెలిసినటువంటిది 2014లో ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం తీసుకురావడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సంవత్సరిక పారిశ్రామిక వృద్ధి 12 నుంచి 14% ఉంటుందని భావించడం జరిగింది. కానీ వాస్తవంగా మనం గమనించినట్లయితే 2014 తర్వాత సాంవత్సరిక పారిశ్రామిక అభివృద్ధి ఇండస్ట్రియల్ గ్రోత్ పర్ యానం కేవలం 4% మాత్రమే నమోదు కావడం జరిగింది. అంటే ఇది మనకి క్లియర్ గా ఇట్ రిఫ్లెక్ట్స్ ది స్లో గ్రోత్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ ఇండియా. అట్ ద సేమ్ టైం ఇది ఎగుమతులు భారతదేశ ఎగుమతుల పైన కూడా ప్రభావం చూపించినటంలో ఏమాత్రం సందేహం లేదు. దీంతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశాల నుంచి వస్తు ఎగుమతుల వృద్ధిలో చాలా తగ్గుదల ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2019 తర్వాత ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు గమనించాం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని జియో పొలిటికల్ అన్సర్టనిటీ గమనించాం. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషనరీ ప్రాబ్లమ్స్ అంటే ద్రవ్యోల్బణ సమస్య అనేది ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వృద్ధి రేట్లోనూ చాలా తగ్గుదల ఏర్పడింది. అంటే ఎన్ని కారణాలు కూడా భారతదేశానికి సంబంధించి ఎగుమతుల వృద్ధి పైన ప్రభావం చూపించాయి. ఎగుమతుల వృద్ధి తగ్గడానికి ఇది ఒక కారణమైంది. మరోవైపు 2022తో పోల్చితే 2023లో మన ఎగుమతుల వృద్ధి 0.11% తగ్గింది. 2019తో పోలిస్తే 2020లో 5.58% ఎగుమతుల వృద్ధి తగ్గటం జరిగింది. మరోవైపు గత కొన్ని సంవత్సరాల నుంచి మనం గమనిస్తున్నట్లయితే నో లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్, పెద్ద పెట్టుబడులు అనేది మన పారిశ్రామిక రంగంలో జరగల భారతదేశ వ్యాప్తంగా. అట్లానే ఉన్నటువంటి కంపెనీస్ కూడా న్యూ ఇనిషియేటివ్స్ తీసుకోవడంలో కూడా కొత్త ఇనిషియేటివ్స్ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కంపెనీ నుంచి మనం గమనించాల. దేశవ్యాప్తంగా లాజిస్టిక్ కాస్టులు పెరిగినాయి. అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ స్లో డౌన్ మనం గమనించాం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో దిగుమతి సుంకాల పెరుగుదల కూడా మనం గమనించాం. ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ విలువ ఒడిదుడుకులు మనం గమనించాం. ఈ అన్ని ప్రభావాలు భారతదేశం యొక్క ఎగుమతుల పైన మనకు కనిపించడం జరిగింది. దీంతో పాటు చైనా నుండి కొన్ని వెస్టర్న్ ఫార్మ్స్, పశ్చిమ దేశాలకు సంబంధించినటువంటి కొన్ని సంస్థలు పెట్టుబడులు ఉపసంహరించుకున్నప్పుడు కూడా భారతదేశం ఆ పెట్టుబడులను ఆకర్షించడంలో వెనకబడింది. ముఖ్యంగా కొన్ని వియత్నాం లాంటి ఇండో పసిఫిక్ దేశాలు ఎక్కువగా ఈ పెట్టుబడులను ఆకర్షించాయి. మరోవైపు లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీస్ కొన్ని మనం ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తున్నాం. ప్రస్తుతం కొన్ని ఏషియన్ దేశాలు మనం గమనించినట్లయితే ఈ ఏషియన్ దేశాలు మన దేశం కన్నా కొంత తక్కువ ఖర్చుతో వస్తువులు ఉత్పత్తి చేసే స్థాయికి చేరాయి. ముఖ్యంగా భారతదేశం యొక్క ఎగుమతులు మనం గమనించినట్లయితే జెమ్స్ అండ్ జ్యువెలరీ, వజ్రాలు, ఆభరణాలు, ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్ అండ్ ఐటీ సర్వీసెస్, ఇవి మన భారతదేశం యొక్క ప్రధానమైన ఎగుమతులు. అయితే టెక్స్టైల్కి సంబంధించి మనకి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చైనా, సౌత్ కొరియా, వియత్నాం దేశాలతో కొంత పోటీ వాతావరణం బాగా నెలకొంది ప్రపంచ మార్కెట్లో. ఫార్మాస్యూటికల్ అనేది కూడా మన ప్రధాన ఎగుమతే. కానీ ఫార్మాస్యూటికల్ కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తూ ఉన్నాం. జనరిక్ డ్రగ్ మార్కెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అయింది. ఎప్పుడైతే ఈ జనరిక్ డ్రగ్ మార్కెట్ డెవలప్ అయి తక్కువ ధర వద్దే ఈ మెడిసిన్స్ అన్ని ప్రజలకు లభ్యమవుతున్నాయో ఈ పరిస్థితి ఫార్మాస్యూటికల్స్ ఎగుమతులు, ముఖ్యంగా భారతదేశ ఫార్మాస్యూటికల్ ఎగుమతుల పైన కనిపించింది. ఇంజనీరింగ్ గూడ్స్ అనేవి మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అనేక సంవత్సరాల కాలంలో ఇంజనీరింగ్ గూడ్స్ భారతదేశం యొక్క ఎగుమతుల్లో ప్రధానమైన ఎగుమతి. కానీ ఇటీవల కాలంలో చైనా, జర్మనీ నుంచి మనం పోటీని ఎదుర్కోవటం జరుగుతుంది. దీనికి సంబంధించి మరోవైపు ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేది కూడా మనం గమనించాం. కానీ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము అనేది అంటే దీనిపైన ఉన్నటువంటి పెద్ద క్రిటిసిజం ఏంటంటే పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద సంస్థలే ఇటువంటి పథకాల నుంచి లబ్ధి పొందుతున్నాయి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే మనం 2014 నుంచి కోవిడ్ పీరియడ్ అంటే 2019 వరకు భారతదేశ జీడిపి అంటే భారతదేశ జాతీయ ఆదాయం స్థూల దేశీయోత్పత్తిలో ఈ తయారీ రంగం వాటా 15% ఉంటే కోవిడ్ టైంలో 14% తగ్గింది. తదుపరి కాలంలో కూడా ఇది 15% గానే
మనకి ఇప్పుడు నిలబడటం జరిగింది. మరోవైపు మీరు తయారీ రంగం గమనించినట్లయితే మనకి ఉన్నటువంటి సంఘటిత రంగం అనేది అసంఘటిత రంగంతో పోల్చినప్పుడు చాలా తక్కువ. కానీ అసంఘటిత రంగ కార్యకలాపాలు తయారీ రంగంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ పరిస్థితులు అన్నీ కూడా అంటే ప్రపంచవ్యాప్త పరిణామాలు, దేశంలో ఉన్నటువంటి పరిణామాలు, ఈ అన్ని పరిణామాలు భారతదేశం యొక్క ఎగుమతులు లో వృద్ధి కొంత తగ్గడానికి ఇటీవల కారణాలుగా నిలిచాయని నా అభిప్రాయం మేడం. అంటే కోటిరెడ్డి గారు, దీనివల్ల ఎలాంటి నష్టం ఉండే అవకాశం ఉంది దేశానికి? హలో కోటిరెడ్డి గారు చెప్పండి. కోటిరెడ్డి గారు, అంటే ఇలాంటి ఎక్స్పోర్ట్స్ అనేది పర్సంటేజ్ తగ్గిపోవడం వల్ల దేశానికి ఎలాంటి నష్టం ఉండొచ్చు? దీనికి సంబంధించి అంటే మన ఎగుమతుల వృద్ధి ఎప్పుడైతే తగ్గిందో, ఎగుమతులు తగ్గినాయో ఎగుమతుల రాబడి తగ్గుతుంది. తద్వారా మనం ఆర్జించేటటువంటి విదేశీ మారక ద్రవ్యం, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి తగ్గుతాయి. మరోవైపు ఎప్పుడైతే మీరు దేశాల నుంచి ఎగుమతులు బాగా తగ్గాయో అది దేశంలో ఉన్నటువంటి డొమెస్టిక్ ఇండస్ట్రీస్ పైన ప్రభావం ఉంటుంది, దేశంలో ఉన్నటువంటి స్వదేశీ ఉద్యమదారుల పైన ప్రభావం ఉంటుంది. అలాగే వీళ్ళకి లభించేటటువంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించి వీళ్ళకి లభించే పరపతి కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరోవైపు ఎప్పుడైతే ఎగుమతులు తగ్గాయో అది దేశంలో ఉత్పత్తి పైన ప్రభావం చూపిస్తుంది. మరోవైపు దేశంలో ప్రజల అభిరుచులకు అనుగుణమైనటువంటి వస్తు సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఈ విధంగా దిగుమతులపైన ఆధారపడవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం దిగుమతులపైన ఎక్కువగా ఆధారపడిందో తద్వారా మన వాణిజ్య లోటు అనేది బాగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గమనించినట్లయితే 1972, 73, 76, 77 మినహా మనకి ఏ సంవత్సరం కూడా ట్రేడ్ సర్ప్లస్, వాణిజ్య మిగులు అనేది మనకు లభించాల. అంటే ఈ విధంగా ఎగుమతుల రాబడి ఎప్పుడైతే తగ్గిందో ఫారెక్స్ రిజర్వ్స్ దేశంలో తగ్గుతాయి. ఎప్పుడైతే ఫారెక్స్ రిజర్వ్స్ దేశంలో తగ్గాయో అది మన యొక్క ఫారెక్స్ రేటు అంటే మన ఇండియన్ కరెన్సీ విలువని ఇతర కరెన్సీలతో పోల్చినప్పుడు మన కరెన్సీ విలువలో తగ్గుదల అనేది కూడా మనం డిప్రిషియేషన్ ఆఫ్ రూపీ అంటాం. అంటే విదేశీ మారక నిల్వల తగ్గుదల భారతదేశం యొక్క ఎక్స్చేంజ్ రేట్ అంటే మన యొక్క వినిమయ రేటు పైన ప్రభావం చూపిస్తుంది. ఈ స్థితి ఒకవైపు దిగుమతులు పెరుగుతున్నాయి, మరోవైపు ఎగుమతులు పెరుగుతున్నాయి, మరోవైపు ఎగుమతులు తగ్గుతున్నాయి. ఒకవైపు ఎగుమతులు తగ్గుతున్నాయి, మరోవైపు దిగుమతులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి వాణిజ్య లోటు పెరుగుతుంది. తద్వారా దేశంలో రూపాయి మూల్యహీనీకరణ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూపీ డెప్రిషియేషన్, రూపాయి విలువ క్షీణత జరుగుతుంది. ఎప్పుడైతే రూపాయి విలువ క్షీణత జరిగిందో అది దేశంలో అనేక రకాల వాణిజ్యాల పైన కానీ అనేక రకాల బిజినెసెస్ అన్నిటిపైన దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అన్ని ఎక్కువగా ఎగుమతులు తగ్గటం వల్ల డొమెస్టిక్ ఇండస్ట్రీస్ లో ఎప్పుడైతే వేళల్లో ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది తగ్గిందో మన దేశంలో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ లో తద్వారా ఉద్యోగ లాస్ అనేది జరిగేటటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా భారతదేశం యొక్క వృద్ధి పైన దేశంలో గ్రోత్ పైన ఇది ప్రభావం చూపిస్తుంది. మీరు ఒక చిన్న పాయింట్ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. మొత్తం ట్రేడ్ జీడిపి రేషియో అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ట్రేడ్ జీడిపి రేషియో మొత్తం దేశ జీడిపిలో వాణిజ్యం యొక్క వాటా. మన దేశ జీడిపిలో వాణిజ్యం వాటా 47 నుంచి 48% ఉంది. అంటే ఇట్ క్లియర్లీ రిఫ్లెక్ట్ దట్ ద ఇండియన్ గవర్నమెంట్ ఈస్ డిపెండింగ్ హెవీలీ ఆన్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్. ట్రేడ్ జీడిపి రేషియో 47 నుంచి 48% ఉండటం అది మనం ఎక్కువగా ప్రపంచ వాణిజ్యం పైన ఇంటర్నేషనల్ ట్రేడ్ పైన డిపెండ్ కావటాన్ని ఇది సూచిస్తూ ఉంది. అంటే నేను ముఖ్యంగా ఇక్కడ చెప్పదలిచింది ఏంటంటే ఎగుమతులు ఎప్పుడైతే తగ్గాయో మరోవైపు దిగుమతులు మనం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే దేశంలో పెరుగుతున్న జనాభాకు అవసరానికి అనుగుణంగా సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. కానీ సమిష్టి సప్లైలో పెరుగుదల లేనందువల్ల దిగుమతులు పెరుగుతాయి, విదేశీ మార్కెట్ ద్వారా. రైట్ కోటిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనతో పాటు గురుప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. గురుప్రసాద్ గారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఆయన. గురుప్రసాద్ గారు వినిపిస్తోందా? హలో గురుప్రసాద్ గారు. హలో మేడం. గురుప్రసాద్ గారు నా మాట వినిపిస్తోందా? హలో మేడం, ఆడిబుల్? ఎస్ అండి, వినిపిస్తోంది. మనం చూస్తే హలో గురుప్రసాద్ గారు
మేడం నాకు ఆడిబుల్ లేదు మీది, క్లియర్ గా మీకు వినపడట్లేదు. అచ్చా ఓకే అండి, 1 minute లో మళ్ళీ ఇప్పుడు ఓకే, చెప్పండి. యా గురుప్రసాద్ గారు, మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే చాలా డ్రాస్టిక్ గా ఫాలో అయిపోతున్నాయి అంటున్నారు గురుప్రసాద్ గారు. మేడం చెప్పండి. యా ఇవన్నీ ఇంపాక్ట్ మన స్టాక్ మార్కెట్ పైన కానీ దేశ ఆర్థిక వ్యవస్థ పైన కానీ ఎలా ఉంటుందండి, ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గడం? మేడం నాకు మీది సరిగా నాకు వినపడట్లేదండి, మీ ప్రశ్న నాకు ప్లీజ్. ఓకే అండి, 1 minute లో మళ్ళీ కనెక్ట్ అవుతాను గురుప్రసాద్ గారు. రైట్, రామ్ రెడ్డి గారు చెప్పండి. ఇంతకుముందు వారు చెప్పినట్లు చాలా తక్కువ ఫిగర్ చెప్పారు. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ 2013 లో $292 బిలియన్. ఓకే, ఇప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 690 అబౌవ్. ఫారెన్ రిజర్వ్ 98 రీచింగ్ నియర్లీ $700 బిలియన్. ఓకే, మోర్ దాన్ డబుల్ ఇప్పుడు 2013 కు $292 బిలియన్. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గినాయి, మనకు ప్రాబ్లం అని చెప్తారు, అది రాంగ్. ఎక్స్పోర్ట్ ఈ 2024-25 థర్డ్ క్వార్టర్లో అంటే సెప్టెంబర్ టు డిసెంబర్లో 10% గ్రోత్. ఒక్కొక్కసారి ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు అగ్రికల్చర్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. 2013లో బెస్ట్ రెయిన్ఫాల్ 105%, వెల్ డిస్ట్రిబ్యూటెడ్, వైడ్ స్ప్రెడ్. ఈ వెల్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే దేశవ్యాప్తంగా మంచిగా ఒక దగ్గర వరదలు వచ్చి ఒక దగ్గర కరువు అన్నట్టు కాకుండా, వైడ్ స్ప్రెడ్ అంటే జూన్ టు సెప్టెంబర్ అన్ని నెలలకు. ఒకే జూన్లో వర్షం ఎక్కువ పడ్డది, మిగతా జూన్లో పడ్డది, అది నష్టం కదా. అట్లా కాకుండా బెస్ట్ రెయిన్ఫాల్ 2013లో అగ్రికల్చర్ ప్రస్తుతం బాగా అయింది. 14-15లో కరువు వచ్చి తగ్గింది. అర్థమైంది అండి. సో ఆ విధంగానే ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు 2022లో హైయెస్ట్ గ్రోత్ 21-22లో మన ఎక్స్పోర్ట్ గ్రోత్ మీకు ఇప్పుడు ఫిగర్ చెప్తాను. 2021-22లో మన గ్రోత్ ఎలా ఉంది ఎక్స్పోర్ట్